అన్ని చేద్దాం. వేటకి వెళ్ళేటప్పుడు ఆ వేటని చేపలు స్టాక్ లేకపోవడం వల్ల ఏంటంటే కొన్ని చేపలు పాడైపోతాయి సార్. ఆ చేపల్ని కొనుక్కుంటారు సార్. కొనుక్కొని కొనుక్కుంటారా? ఉప్పు పెట్టేసి అమ్ముతారు సార్. ఉప్పు పెట్టేసి ఒక రోజు ఉంచేసి రెండు రోజుల పాటు ఎండబెడతారు సార్. ఎండబెట్టేసి అవి 2 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత మళ్ళీ పట్టుకుంటూ వెళ్ళి విలేజ్ లాంటి వెళ్ళి అమ్ముతారు సార్. అమ్మేసి ఏమ్మా ఏంటి బాగున్నారా? నీ పేరేంటి తల్లి? నీ పేరమ్మా? సీతమ్మ. నీ పేరమ్మా? పేరమ్మ. ముగ్గురు కలిసి చేస్తున్నారా? ఒక్కొక్కరు. ఇది ఎవరిది? ఇది లేవు, ముగ్గురు కలిసి కొనుక్కున్నారు. ఇప్పుడు ఎంత అమ్మా ఇవి అన్ని ఎంత కొన్నారు? 10,000 అయిందా? ఇప్పుడు ఈ చేపలన్నీ ఎట్లా చేస్తారమ్మా? ఇది ప్రాసెస్ ఇది ఎట్లా చేస్తారు? మొదటిగా కట్ చేస్తారు. దీంట్లో ఏమైనా క్లీన్ చేస్తారా? ఇవన్నీ కూడా తీసేస్తారు. అది చేస్తారు. అది తీసేసి దీనికి ఏం చేస్తారు? మళ్ళా ఉప్పేస్తారు. గట్టిగా ఎండబెట్టేసి ఉప్పు కొట్టేసి నీటిలోని మళ్ళీ 2 రోజులకి తీసేసి ఆరబెడతాం. ఎన్ని రోజులు ఆరుతుంది? 3 రోజులు 4 రోజులు పడతాయి. 3 రోజులు పడుతుంది. ఎన్ని గంటలు? ఒక్కొక్క రోజుకి ఎన్ని గంటలు? ఉదయం నుంచి సాయంత్రం వరకు పెడతారా? అది బాగా ఎండిన తర్వాత తీసుకెళ్లి పట్టుకెళ్ళి పల్లె వెళ్ళిపోతాం. పల్లెలు అమ్ముతారు. ఇప్పుడు మార్కెట్ ఉందమ్మా వీటికి? ఇక్కడ కాదు, ఊర్లో ఉందా? కొంటున్నారా? ఎవరిళ్ళకెళ్ళి అలా అమ్ముకోమే. తిరిగి అమ్ముతారు. మోసేసి తిప్పేసి అమ్మడమే. మీరే వెళ్తారా? వేరే వాళ్ళు పంపిస్తారా? మళ్ళా మీరే వెళ్తారు. మరి మాకు ఇదే బాధ. మరి తల బాధలు వేసేసి పచ్చి చేప మోచి ఎండి చేప మోచి మాకు అంతా ఇదే బాధ. మాకు వచ్చింది పేద పరిస్థితి. నీకు ఎంతమంది మా పిల్లలు? నాకు ముగ్గురు. వాళ్ళు ఏం చేస్తారు? 2 ఆడవాళ్ళు, 7 సీరియల్ చదివినేది చదివినేది. నీకమ్మా? వాళ్ళు ఏం చేస్తారమ్మా? చచ్చిపోయాడు బాబు అన్నాడు. ఏటకి వెళ్తాడు, ఈరవాళ్ళు వెళ్తాడు, నీకు ఎంతమంది అమ్మా? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఈ పైన ఎందుకు చదివించాల? నువ్వు చదివించలే కదా? నువ్వు తప్పు నీదే కదా. అప్పుడు చదువులు లేవు. మామ తిరగబడు కొట్టి చదివించి ఉండాలి.